నమస్తే, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ వన్ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళని మనము ఎలా చూసుకోవాలో నేర్చుకుందాం. మూర్ఛ వ్యాధి అంటే ఫిట్స్ అనేది ఎలా వస్తారు అంటే పేషెంట్లు కాళ్ళు చేతులు అన్నీ కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది కాళ్ళు చేతులు ట్విస్ట్ చేస్తూ ఉంటారు, కొంతమందికి నోట్లోంచి నురుగు వస్తుంది, కొంతమందికి కళ్ళు పైకి తేలేస్తారు, కొంతమంది అన్కాన్షియస్ అవ్వడం, రెస్పాండ్ అవ్వకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాయి కామన్గా వచ్చే ఫిట్స్లో. వీళ్ళకి మనం ఏం చేయాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? మనం కామన్గా ఏం చూస్తాము, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి నోట్లో చేతిలో తాళం గుర్తు పెట్టడము, లేకపోతే నోట్లో ఏమైనా పోయడము, తినిపించడము, నీళ్లు కొట్టడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం పేషెంట్కి చెయ్యకూడదు. మనం ఏం చేయాలి, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఏం చేయగలము అంటే, మొదటిగా ఏంటి అంటే ఫిట్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ బాడీ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. సో ఫిట్స్ వచ్చిన వాళ్ళతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉండాలి, వాళ్ళని కాపాడగలగాలన్నమాట. కామన్గా 5 minutes వస్తుంది, ఆ వచ్చేంతసేపు కూడా వాళ్ళ పక్కనే ఉండాలి. ఇంకొకటి, సరౌండింగ్స్, పరిసరాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. పరిసరాలు ఎలా ఉండొచ్చు అంటే, కొంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఫిట్స్ రావచ్చు. కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఫిట్స్ రావచ్చు. కొంతమంది గోడలు ఎక్కుతారు, అప్పుడు ఫిట్స్ రావచ్చు. సో ఈ టైంలో ఈ పరిసరాల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా మనం వేరే ప్లేస్కి, సేఫ్ ప్లేస్కి తీసుకురావాలి. నెక్స్ట్, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి నోట్లోంచి నురుగు వస్తూ ఉంటుంది, గరగరని సౌండ్ వస్తూ ఉండడము, గురకబెట్టడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో వాళ్ళ ఎయిర్వేని సెక్యూర్ చేసుకోవాలి. అంటే అవి వెళ్ళి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి నంజు ఫామ్ కావడము, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ ఉంటాయి. సో ఏం చేయాలి అంటే వాళ్ళని ఒక సైడ్కి పడుకోబెట్టాలి. పడుకోబెడితే కనీసం వాళ్ళని ఎయిర్వే సెక్యూర్ చేయగలుగుతాం. ఇంకొకటి ఏంటి అంటే, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఒక 1 hour వరకు కూడా కొంతమంది అన్కాన్షియస్గా ఉండడము, గురక పెట్టడము, కన్ఫ్యూజ్డ్గా ఉండడము, కోమాలో ఉండడము, మెమరీ లాస్, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో గంట సేపటి వరకు మనం ఏం తినబెట్టడము, తాపించడము, ఇవన్నీ కూడా చేయడం మంచిది కాదు. ఇంకొకటి ఏంటి అంటే, ఫిట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది చూసుకోవాలి మనం. అసలు వీళ్ళకి ఎందుకు ఫిట్స్ వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా, ఎంఆర్ఐలో ఏమైనా ప్రాబ్లం ఉందా, సిటీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు వస్తుంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం డాక్టర్ని సంప్రదించాలి. సో ఫిట్స్ వచ్చిన వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం నార్మల్గానే ఉండేటట్టు చూసుకోవచ్చు. మందుల ద్వారా, టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి మనం వాళ్ళ సేమ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేలాగా మనం చూసుకోవచ్చు. సో నియర్ బై డాక్టర్ని, నరాల డాక్టర్ని సంప్రదించండి. మీకు ఇంకేమన్నా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.